హలో అండి, ఈరోజు మా గార్డెన్లో పొటాటో హార్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ క్రిస్మస్ కదా, ఇంకేదో స్పెషల్ ఉండాలి అని ఈ పొటాటో విత్తనాలు నాటి ఆల్మోస్ట్ 99 days అయింది. రెడీ అయినాయి అనుకుంటున్నాము, ఎందుకంటే పైన చెట్టు ఆకులన్నీ వడిలిపోయినాయి. ఇంకా రెడీ ఫర్ హార్వెస్ట్. ఈసారి అయితే ఎక్కువేమీ రాలేదు, కొద్దిగానే వచ్చినాయి. ఎందుకంటే వాతావరణం మధ్యలో బాగోలేదు, వడగళ్ళు వాన పడింది చాలా రోజులు. అలాగే ఇప్పుడేమో ఎండలో వారం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని అనుకుంటున్నాను. దుంప సైజు కూడా చిన్నగానే ఉంది. ఏదైతే లేండి, మనమైతే ఎక్కువేమీ ఖర్చు పెట్టలేదు దీనికోసం. 1 కిలో విత్తనాలు నాటాము అంతే. ఎన్ని వచ్చినా ఆర్గానిక్గా పండించుకున్నాం కదా, హ్యాపీనే. ఇంకా చిన్న సైజు అయితే ఇంకా బేబీ పొటాటోస్ లాగా వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి టేస్టీగా. సో చూడండి ఎన్ని వచ్చినాయో. ఒకే బెడ్ తీసాము, మొత్తం 3 బెడ్లు వేసాము, కానీ ఒక బెడ్లోనే ఈరోజు హార్వెస్ట్ చేసాము. ఇది మా గార్డెన్లోని టమాటో వెరైటీ అండి, హెయిర్లూమ్ వెరైటీ. కాయ సైజు కానీ షేప్ కానీ చాలా బాగుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, కిలో $18 నుంచి $19 వరకు ఉంటుంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా $1000 వరకు ఉంటుంది. మామూలు టమాటాలు అయితే $4-5 ఉంటాయి కిలో. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఒకటి చెప్తారు, అదేంటంటే ఎవరైతే ఫార్మరు టమాటాని గనక క్రిస్మస్ రోజు లోపల పండించగలిగితే వాళ్ళు నెంబర్ 1 ఫార్మర్ అంటారు. మన గార్డెన్లో అయితే 1-2 కలర్ అయితే వచ్చినాయి, పూర్తిగా పండలేదు. సో ఈ సంవత్సరానికి నేను టమాటాని పండించలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను క్రిస్మస్ లోపల టమాటాని పండించడానికి. ఇది ప్లమ్ చెట్టు అండి, మా ఇంట్లో 2 ఉన్నాయి, ఒకటి గ్రీన్ కలరు, ఇంకోటి రెడ్ కలరు. ఇండియాలో మనకి హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా పండుతాయి, ఇక వేరే చోట ఉండవు. గ్రీన్ ప్లమ్ అండి, ఆ టేస్ట్ కొంచెం ఒగరగా ఉంటుంది. మనకి వాక్ కాయలన్నీ దొరుకుతాయి కదా, గ్రీన్ రెడ్ ఉండి, సేమ్ అలాగే ఉంటుంది. ప్లమ్ములతో జామ్లా చేస్తారు, పండింది అయితే స్వీట్ గానే ఉంటుంది. రెడ్ కలర్ ప్లమ్ కాయలు ఎక్కువ కాయలేదు, ఆ వచ్చిన కొన్ని కాయల్ని పక్షులు వచ్చి తినేస్తున్నాయి. గ్రీన్ కలర్లో బాగానే వచ్చినాయి. చెట్టు అంతా కాయ ఉంది, పండింది మాత్రం చాలా స్వీట్ ఉంది. చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా. మన ఉసిరికాయలు కూడా ఇలాగే కాస్తాయి కదా. ఇదేమో వాక్కాయలాగా ఉంటుంది, ఉసిరికాయలాగా ఉండదు. ఉసిరికాయ అయితే పులుపు ఉంటుంది కదా. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి.